హాయ్ సార్. హాయ్. హాయ్, నమస్తే సార్. ఈ సినిమా కథ మీ వరకు ఎలా వచ్చింది? డైరెక్టర్ గా చైతన్య గారు ఎందుకు ఎన్నుకున్నారంటే మీరు ఏం చెప్తారు? ఈ కథ ఎలా వచ్చింది అంటే బేసిక్ గా హీరో ఎవరైతే యాక్ట్ చేస్తారో హీరోగా హరిహరన్ అనేసి నేను ఫ్యూ ఇయర్స్ గా ఫ్రెండ్స్ గా ఉన్నాం, అంటే చిన్న క్లాస్మేట్స్ నుంచి వస్తున్నాం కాబట్టి తను ఇండస్ట్రీలో ఉండి తను ఏదో విధంగా తను ప్రూవ్ చేసుకోవాలి. సో ఆ ప్యాషన్తో ట్రై చేస్తున్నప్పుడు సరే ఇలా మా ఇద్దరి మీద డిస్కషన్ వచ్చి ఇలా చేద్దాం ఒకటి. సో నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సో నేను ఇన్వెస్ట్ చేస్తాను. సో ఎవరైనా మంచి కథ ఉండి మంచి డైరెక్టర్ ఉంటే చూద్దాం అన్నట్టు మేము ప్లాన్ చేసుకున్నాము. ఓకే. సో ఆ జర్నీలో అక్కడ అలా చూస్తుంటే ఇంకా చైతన్య గారు పరిచయం అయ్యారు. సో హీరోగా తీసుకొచ్చారు. ఇలా పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నారు. ఇంకా ఆయన ఇంతకు ముందు ఈ సినిమా తీశారు, సావిత్రి వైభవ సత్యమూర్తి అనే సినిమా తీశారు. సో ఆయనకి ఒక ప్యాషన్ ఉంది, తను కూడా అంటే కెరియర్ గురించి చూస్తున్నారు. అంటే ఇంకా మంచి మూవీ చేసి ఎవరైనా ఒక ఛాన్స్ ఇస్తే సెటిల్ అవ్వాలి అన్నట్టు చూస్తున్నారంటే సరే అని చెప్పి అలా డిస్కషన్ వచ్చి కలవడము. సో తర్వాత ఆయన స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయడము, దాన్ని అంటే ఆయన చెప్పిన ఆ లైన్ ఎలా ఉందో సో అదే వేళ తీసుకెళ్ళడానికి అండ్ ఆయన చెప్పిన విధానము, ఆ లైన్ మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం, స్టోరీ లైన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కానీ మంచిగా నచ్చి ఓకే ప్రొసీడ్ అయ్యాం చేద్దాం అన్నట్టు. సో అది అలా అలా సాగుతూ ఇలా వచ్చింది, ఇప్పటికే ఫైనల్ గా రిలీజ్ కి వచ్చింది.